ఎందుకు ఉండాలి సంఘం? మనమందరం కలిసికట్టుగా ఉంటే మన జోలికి ఎవరు రారనా? మనందరం కలిసికట్టుగా ఉంటే మనకు కూడా ఒక ఎమ్మెల్సీనో ఎంపీ సీటో దొరుకుద్దనా? ఇప్పుడు అదేగా చేస్తున్నారు. రాజ్యాధికారం కోసమా? చట్టసభల్లో సీటు కోసమా? ఎందుకు మనందరం ఒక సంఘంగా ఉండాలి భూమి మీద? మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదవండి. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచి, చీకటి నుంచి మీరు ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలువబడ్డారు. ఎందుకండి? మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము. ప్రచురం చేయడం అంటే ప్రచురం చేయడం అంటే ఏంటండి? మైక్ పట్టుకొని 4 గంటలకి సువార్త దండయాత్రకి వెళ్ళడం కాదు. మీరు రోడ్డు మీద నడిచి వెళ్తుంటే క్రీస్తు లక్షణాలు ఉట్టిపడాలి. మీరు ఇరుగు పొరుగుతో అమ్మలక్క ముచ్చట్లు పెడుతుంటే ఈ అమ్మలక్క వేర్రా అనిపించాలి. పక్కింటి వదిన గారికి, ఎదురింటి మీనాక్షికి, వెనకింటి సుబ్బాయి అమ్మకి. నాలో నుంచి సంఘాన్ని చూస్తే, ఎందుకంటే లోకము క్రీస్తుని ఎరుగదు, లోకము క్రీస్తుని చూడలేదు. లోకము క్రీస్తుని ఎరుగు నిమిత్తము సంఘమును లోకములో ఉంచాడు. మీరు ఒకసారి యోహాను సువార్త 17వ అధ్యాయంలోకి వెళ్ళి చూసుకోండి. నేను చెప్పే మాటలు ఉంటాయి. ప్రభువా, నువ్వు నన్ను ఎలాగ లోకంలోకి పంపావో, తండ్రితో మాట్లాడుతున్నాడు ఆయన ప్రార్థనలో, నువ్వు నన్ను ఎలాగ లోకంలోకి పంపావో వీరిని కూడా నేను లోకంలోకి పంపుచున్నాను. నేను ఎలాగ లోకానికి సంబంధించిన వాడిని కాదో వీళ్ళు కూడా లోకానికి సంబంధించిన వాళ్ళు కాదు. వీళ్ళు లోకానికి వేరుగా బ్రతకాలి, కానీ లోకంలో బ్రతకాలి. ఎందుకు బ్రతకాలి? నీవు నన్ను పంపితిమని లోకము తెలుసుకోవాలి. బ్యూటిఫుల్ ప్రేయర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, వన్ ఆఫ్ ద లాస్ట్ ప్రేయర్స్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యోహాను సువార్త 17వ అధ్యాయం. సంఘంని ఎందుకు ఉంచాడంటే పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కాదు, బాప్తిస్మాలు తీసుకోవడానికి కాదు, భూస్థాపిత కార్యక్రమాలకు కాదు.